మనం అదే నేర్చుకుని దాని మీదే మనం రీడ్ చేస్తే ఏమవుతుందంటే ఒకనొక సిచ్యువేషన్ లో ఎప్పుడైతే అదే క్లయింట్ క్లయింట్ రిక్వైర్మెంట్ అనేది కొంచెం డెప్త్ గా మోర్ స్పెసిఫిక్ గా ఉంటుందో సో అప్పుడు అది ఆ యాక్యురేట్ ప్రిడిక్షన్ అనేది ఇవ్వలేము. అదే సో ఒకే మెథడ్ ని ఫాలో అయితే మనం పక్కాగా చెప్పలేమంటున్నారు. అవును సార్, అది అన్ని మెథడ్స్ ఫాలో అయ్యి ఒకదానికొకటి టాలీ చేసుకొని అప్పుడు కనుక చేయగలిగితే పర్ఫెక్ట్ గా ఇవ్వగలం, యాక్యురేట్ గా ఇవ్వగలం, దట్టు స్పెసిఫిక్ గా పలానా డేట్ పలానా టైం అని కూడా మెన్షన్ చేయగలం. ఎప్పటి నుంచి అనిపించింది ఇలా? అది ఇలా నేను హాఫ్ మోర్ దెన్ ప్లేలిస్ట్ ఒక హాఫ్ ప్లస్ పైన నేర్చుకున్నప్పుడు నాకు అప్పుడు వచ్చింది సార్ ఈ ఫీలింగ్, నేను స్టడీ చేస్తున్నప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో బర్త్ డీటెయిల్స్ చెప్పండి. నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తాను, ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఓకే కదా? ఓకే సార్, బట్ నేమ్ ఏమి మెన్షన్ చేయరు కదా సార్? నేమ్ మీరు చెప్పకండి, నేను అడగను. ఇప్పటిదాకా మీ నేమ్ నాకు తెలియదు. ఓకే సార్. ఓకే, చెప్పండి. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 8 జూన్ 2000, 03062000. ఓకే, టైం 12:20 PM ఆఫ్టర్నూన్. ప్లేస్ ప్లేస్ బర్త్ ప్లేస్ రికార్డ్ చేస్తున్నాను సార్. ఖచ్చితంగా రికార్డ్ చేస్తా. బర్త్ ప్లేస్ లేకపోతే జాతక చక్రం ఎట్లా తయారు చేయాలి, కోఆర్డినేట్ చెప్తారా? అలాగా సార్, దాంట్లో యూట్యూబ్ లో పెడితే దాన్ని తెలిసిద్దని నాకు తెలిసిన వాళ్ళకి. అందుకే యూట్యూబ్ లో మీరు పుట్టిన ఊళ్ళోనే ఉంటున్నారా ఏంటి? మీరు ఆ ఊళ్ళో ఎంతమంది పుడతారు? ఒంగోలు సార్. ఓకే, ONGOLE. ఒంగోలులో పుట్టిన వాళ్ళు ఒంగోలులోనే ఉంటారా? చెప్పండి, ఉంటారు కదా. అలాని వద్దంటే చెప్పండి, మీకు ఇది డిలీట్ చేసేస్తాము, మీతో ఫర్దర్ కన్వర్జేషన్ కంటిన్యూ చేయం. నో ప్రాబ్లం. మీ ప్రైవసీని దాన్ని భంగం చేసి దాని ద్వారా ఏదో ఎంకరేజ్ చేసేది అసలు ఏమీ లేదు ఈ ప్రోగ్రామ్ లో. లేదు సార్, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ అయితే ఓకే తీసుకోండి. మళ్ళీ కాదు, మన కన్వర్జేషన్ ని మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, అదే ఫీజు. అవునా కదా? అవును సార్, అవును. మరి రైట్. సో మిమ్మల్ని ఏమి బలవంతం చేసేది ఏమీ లేదు. మీకు కావాలంటేనే చెప్తా, వద్దంటే చెప్పను. ఎందుకంటే అక్కడ చాలా మందికి నేను చెప్పాలనేది ఉంది, అర్థమైందా? సో ఆప్షన్ ఉంది నాకు. నా టైం ని పాజిటివ్ గా ఎట్లా యూటిలైజ్ చేయాలనేది ఆలోచిస్తాను నేను, అంతే. మిమ్మల్ని అసలు ఇబ్బంది పెట్టను. 3 months నుంచి నేను కన్వర్సేషన్ తీసుకుందామని చూస్తున్నాను. సో ఆ ప్రైజ్ నా వల్ల కాక అందుకే లేదు. ప్రైజ్ అనేది దాని గురించి దీనిలో అసలు రీసెర్చ్ లో సంబంధం లేదు. రీసెర్చ్ లో మేము ఎవరి దగ్గర మనీ ఛార్జ్ చేయం కదా. ప్రైవేట్ కన్సల్టేషన్ మేము బతకడానికి, సర్వైవల్ కి తప్పదు. ఇప్పుడు మేము ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలి, మేము ఎవరిని అడగాలి? డొనేషన్ అడగాలనా? కాదు కదా. సో మనం ఎర్న్ చేసి మనం దాని నుంచి స్పెండ్ చేయాలని మేము అనుకుంటున్నాం. అందుకే మేము ఎప్పుడు కూడా జాయిన్ బటన్ కానీ మీ సైడ్ నుంచి నేను ఏమీ తప్పు పట్టలేదు. నేను అనేది ఏంటంటే, అంటే నాకు ఎప్పుడు అంటే మీరు అంటున్నారు కదా చెప్పించుకోవాలనుకుంటే చెప్పించుకోండి అని. నా దగ్గర అనట్లేదు, నా దగ్గర చెప్పించుకోమని నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ని వాడి నేను దాని నుంచి రికరింగ్ చేయాలనో ఏదో అసలు ఎప్పుడు ఆలోచించలేదు. నేను చెప్పకపోతే ఒక నాలెడ్జ్ బేస్ ఉంటదనే నాలెడ్జ్ బేస్ కూడా బిల్డ్ చేసిన. అంటే నేను చెప్పకపోతే నా సబ్జెక్ట్ మనకి రియలైజ్ అయిన మెథడ్ వేస్ట్ అవుతుంది. సబ్జెక్ట్ ఆల్రెడీ ఉన్నది, కానీ మనకి రియలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మిస్ అవ్వకుండా ఉండడానికే మేము నాలెడ్జ్ బేస్ బిల్డ్ చేసాం. దాన్ని ఎన్కరేజ్ చేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు అనమాట. ఎస్, లేదు సార్, మీరు అనుకోలేదు, బట్ నేనైతే నా ఇంటెన్షన్ గా ట్రై చేశాను నేను తీసుకుందామని. కాకపోతే ఏంటంటే సారీ ఫర్ ద సిచ్యువేషన్, ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్. ఎస్, బర్త్ టైం చెప్పారు. సో నన్ను ఏమంటారు? ఫర్దర్ గా చెప్పమంటారా, వద్దంటారా, ఏమంటున్నారు? అర్థం కాదు. చెప్పండి సార్. మళ్ళీ వీడియో చేసినాక డిలీట్ చేయమంటే మళ్ళీ మీకోసం చేసిన ఎఫర్ట్స్ అని వేస్ట్ అయిపోతాయి మాకు. ఇట్స్ ఓకే సార్, చేయండి. ఇట్స్ ఓకే అంటే మళ్ళీ తర్వాత డిలీట్ చేయమని చెప్పరు మీరు? చెప్పను. నేను అడిగింది ఏంటంటే సార్, ఆ కాన్వర్జేషన్ లో ఒక ప్లేస్ అనేది హైడ్ చేస్తే బాగుంటుంది అన్న, అంతే. ఎట్లా చేస్తుంది? ఇప్పుడు మనం ఈ రీసెర్చ్ ప్రోగ్రామ్ లో చెప్తున్నాం కదా, చెప్తున్నప్పుడు వేరే వాళ్ళు ఆ బర్త్ చార్ట్ వేసుకుని ఫలానా మనిషి ఇట్లా మాట్లాడాడు, మరి నిజంగా నాకు సరిపోతుందా? ఆయన ఇప్పుడు మీరు నేర్చుకున్నారు, సగం ప్లేలిస్ట్ నేర్చుకున్నారు, మీరు ఒక బర్త్ ప్లేస్ లేకుండా ఒక చార్ట్ ఇస్తే ఎట్లా నేర్చుకుంటారు?
ఓకే సార్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చార్ట్స్ అన్ని నేను కొన్ని కేస్ స్టడీస్ చేశాను, బర్త్ ప్లేస్ కొన్ని హైడ్ చేసి కూడా కేస్ స్టడీస్ చేశాను. నేను చెప్పింది మీరు వినాలి తప్ప అది రైటా రాంగా అనే దానికి ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ అవునవును కరెక్ట్. అట్లా అనమాట. ఓకే, సో మనం ఇస్తేనే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు, ఇవ్వండి ఎవరేం చేయగలుగుతారు పాపం. అవును. సరే, ఓకే. సో ఇంతకీ బర్త్ టైం రైట్ ఉందా లేదా అనేది క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అదే సార్. 3rd June 2000. ఏంటి లగ్నానికి మీ లగ్నం నక్షత్రం అన్నీ సరిపోతున్నాయి నాకు. సో ఒక 1 minute తగ్గించుకుంటే సెట్ అయిపోద్ది. అంతేనా సార్? అంతే. ఓకే, అంటే 1219. అంతే అంతే 1219 తీసుకుందాం. ఓకే సార్. ఓకే, చెప్పాలి మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? ఇప్పటి వరకు జరిగింది ఒకసారి అనలైజ్ చేసి చెప్పండి సార్. అంటే 2010 నుంచి ఇప్పటి వరకు. 2000 నుంచి అడగట్లేదు, 2010 నుంచి. నేను అడిగిన ప్రశ్న మీరు సమాధానం చెప్పలేదు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేను సమాధానం చెప్పట్లేదు. ఓకే, ఇప్పుడు నేను మాస్టర్స్ చేస్తున్నా సార్. ఓకే, మాస్టర్స్ చేస్తున్నారు. మాస్టర్ దేని మీద చేస్తున్నారు? డేటా సైన్స్ మీద. డేటా అయిపోయింది అది? లేదు, ఇప్పుడే వచ్చాను. ఒక 2025 నుంచి స్టార్ట్ అవుతుంది ఆ కోర్సు, 27లో ఎండ్ అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడే అబ్రాడ్ మూవ్ అయ్యారు, సో చేస్తారు అని అనుకుంటున్నారు. ఇప్పుడు దానికోసం మీరు చదువుకోవడం హైయర్ ఎడ్యుకేషన్కి మూవ్ అయ్యారు అబ్రాడ్కి? మూవ్ అయ్యాను, అవును సార్. ఓకే ఓకే, రైట్ రైట్. తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఏం కావాలైతే? ఇప్పుడు ఎలా ఉంటది అనేది, ఆ జర్నీ హౌ ఇట్ గోస్ అనేది తెలియాలి. 2010 నుంచి నేను ఏం చెప్పాలి మీకు? 2010 నుంచి ఇప్పటి వరకు నా లైఫ్ లో అంటే ఏదైనా మేజర్ ఈవెంట్స్ అయినాయి అలాంటివి ఉంటే చెప్పండి. సో నాకు ఇంకా టైం అంతా కొంచెం రెక్టిఫికేషన్ సరిపోద్ది కాబట్టి దాన్ని బట్టి మనం చేయొచ్చు. మేజర్ ఈవెంట్స్ ఏమైనాయి అని మీరు అనుకుంటున్నారు? మేజర్ ఈవెంట్స్ హెల్త్ ఇష్యూ అయింది సార్. హెల్త్ ఇష్యూ అయింది, ఓకే ఓకే రైట్. అది చార్ట్ ఎట్లా ఉందో చూద్దాం ఫస్ట్. సింహలగ్నానికి లగ్నలాడు అనేవాడు దశమంలో ఉన్నాడు, చతుర్థ భాగ్యాధిపతి దశమంలో ఉన్నాడు, ఎక్సలెంట్గా పొజిట్ అయ్యాడు. శుక్రుడు కూడా దశమంలో ఉన్నాడు, అది కూడా బాగుందన్నమాట. గురు నక్షత్రంలో రాహు ఉన్నాడు, రవి నక్షత్రంలో శని, గురువు అంటే షష్టాధిపతి అష్టమాధిపతి ఇద్దరు పోయారా? ఇద్దరు పోయి కేతువు అందరూ రవి నక్షత్రంలో ఉన్నారు. అర్థమైందా? సో హెల్త్ అనేది ఇష్యూ వచ్చేదానికి 6-8 లాట్స్ 1-6-8 పోయారనుకో మనం బెడ్ రీడనే. కానీ ఇక్కడ 6-8 పోయారు. కానీ ఎక్సెప్షన్ 10th లో ఉన్న వీనస్ అనేవాడు కొంత కాపాడి అది చేస్తున్నాడు అనమాట. అంటే వీనస్, మెర్క్యూరీ అవన్నీ కొంచెం రిలీఫ్ ఇస్తున్నాయి. కాబట్టి ఏంటంటే దీనిలో కొంత ఇష్యూ అనేది ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం. ఓకే ఓకే, జస్ట్ సెకండ్. 2013 చూడండి సార్. ఓకే, చూద్దాం అసలు ఫస్ట్ ఆస్పెక్ట్స్ ఏం మూవ్ అవుతున్నాయో చూద్దాం. ఫస్ట్ 2006-07లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మార్స్ ని కంజైన్ చేస్తుంది. మార్స్ యురేనస్ ఒకే స్టార్లో మార్స్ స్టార్లో ఉన్నారు. రెట్రోగ్రేడ్ యురేనస్కి ట్రైన్ అవ్వడము, మార్స్ను కంజైన్ చేయడము 2007 అనేది 2006 నుంచి 2008 డిసెంబర్ అనేది ఒక కాంప్లికేటెడ్ బుక్తి. రాహులో గురు జరుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ మీ పర్సనల్ హెల్త్ ఎలా ఉంది, ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్త్ ఎలా ఉంది, అక్కడ అంటే 7 yearsే కదా, బట్ అయినా కానీ స్టిల్ నేను అడుగుతాను అనమాట. అక్కడ ఏమన్నా తెలుసా? ఇక్కడ 7, 8 ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ గా పాజిటివ్ గా చెప్పను. 9, ఓకేనా? ఎందుకంటే ప్రోగ్రెసివ్ సన్ కూడా వీనస్ నెటల్ మార్స్ ని కంజైండ్ అయ్యి రెట్రోగ్రేడ్ యురేనస్ కే ట్రైన్ అవుతున్నారు. అర్థమైందా? ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 11 వరకు కూడా మనకి దెబ్బతింటా ఉంటుంది. ఇమ్యూనిటీ ఆఫ్ హెల్త్ అంతా దెబ్బతీసే విధంగా నడుస్తూ ఉంది. ఫైనాన్షియల్ గా ఎలా ఉంది, ఫ్యామిలీ ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ అడుగుతాను అనమాట. మీకు ఏమన్నా తెలుసా? తెలీదా? నెగిటివ్ మనం చెప్పేది. ఐడియా ఉంది సార్. ఐడియా ఉంటే మరి చెప్పాలి కదా మీరు. ఓకే, హెల్త్ 2000 మనం చెప్పిన ఇయర్ వరకు చెప్తున్నానండి. నేను 2008 నుంచి 11 వరకు
దానికన్నా ముందు నుంచే 7 నుంచి కూడా అనుకున్నంత డైరెక్షన్ లో పాజిటివ్ చెప్తలేను, అర్థమైందా? 7 నుంచి 11 వరకు అవును సార్. 4 years నెగిటివ్ చెప్పాను. ఏం జరిగిందని అడుగుతున్నా. 4 years అంటే ఎడ్యుకేషన్ అలా అలా పర్లేదు. ఇంకోటి అంటే అంత మంచిగా అవ్వలేదు ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ మంచిగా అవ్వలేదు. ఇంకా ఫ్యామిలీ వెల్త్ ఎలా నెగిటివ్ గా ఉందా పాజిటివ్ గా ఉందా అంటున్నారా? ఆ టైంకి పాజిటివ్ పర్లేదు సార్. అప్పుడు ఓకే, పర్లేదు అని అంటే అప్పుడు ఏదన్నా స్టార్ట్ చేశారా ఏంటి? అంటే ఫాదర్, మా ఫ్యామిలీ వాళ్ళ మీ ఫాదర్ వయసు వచ్చేంత వరకు వాళ్ళకి అప్లై అవుతుంది కదా. సో మీరు ఆ సిచ్యువేషన్ లో ఉన్నారంటే అక్కడ డిఫికల్టీ, ఫైనాన్షియల్ గ్రోత్ గానీ అవన్నీ అబ్స్ట్రకుల్ చెప్తున్నా నేను, అర్థమైందా? ఓకే, అంత యావరేజ్ గానే ఉంది సార్. అప్పుడు మరీ అంత లో కాదు, మరీ అంత హై కాదు, కొంచెం యావరేజ్ కి ఒక 5% తగ్గిద్ది. ఇంకా స్లో అయింది అంటే గ్రోత్ ఆఫ్ ది కెరియర్ గానీ బిజినెస్ గానీ ఏదైతే ఉందో అది స్లో అయిపోయింది. ఎక్స్పెక్టెడ్ గా ప్రోగ్రెస్ అవ్వట్లేదు అంతే ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్. ఓకే, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ సైడ్ పోవట్లేదు. ఓకే, రైట్. తర్వాత మళ్ళా చూద్దాం, మళ్ళా ముందుకెళ్ళి మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చూద్దాం. అగ్రెసివ్ 10,000 2013లో ఒకటి చూడమని చెప్పారు కదా మీరు, ఓకేనా? 2013లో 13-14లో బుధుడి భుక్తి జరుగుతుంది, రాహులో బుధుడు జరుగుతున్నాడు, ఓకేనా? సో రాహు యొక్క స్టార్ ని ఆక్యుపై చేసిన భుక్తి లాడ్ వచ్చాడు అనమాట. ఆయన దశాలాడి యొక్క స్టార్ ని ఆక్యుపై చేసి ఉన్నాడు కదా, ఇంపార్టెంట్ ఈవెంట్ ప్లేస్ అవుతుంది అనమాట. సో బుధుడు స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు, బుధుడు రాహు స్టార్ లో ఉన్నాడు, రాహు 12లో పొజిట్ అయ్యాడు చంద్రుడు రాశిలో, బుధుడితో పాటు మనకి చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ ఏమైతా ఉన్నది, బ్యాడ్ ప్రోగ్రెషన్ అంటూ ఏమీ లేదు. ఆల్రెడీ ఇంతకు ముందు జరిగింది ఏదైతే ఉన్నదో అది ఇక్కడ బయటపడి రిజాల్వ్ అవ్వాలి, అంటే ట్రీట్మెంట్ అవ్వాలి, లేదంటే ముందుకెళ్ళాలి, సాల్వ్ అవ్వాలి తప్ప ఇక్కడ ప్రాబ్లం వచ్చింది చెప్పను. ఇంతకు ముందు 4 ఏళ్ల నుంచి నీకు ప్రాబ్లం ఉంది బాబు, అది ఇక్కడ బయటపడుతుంది, రిజాల్వ్ చేయించుకోవాలి నువ్వు అన్నట్టు చెప్తాను అనమాట. సో ఏం ఐడెంటిఫై అయింది ఇక్కడ? అలాగే జరిగింది. అక్కడ ఏం ఐడెంటిఫై అయిందంటే నాకు ఒక సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ రిలేటెడ్ టు అంటే ఇన్ఫెక్షన్ అని, ఇన్ఫెక్షన్ అంటే బోను, మనకి బోన్ ఉండదు, ఆ బోన్ కొంచెం మెత్తబడిపోయింది ఇన్ఫెక్ట్ అయ్యి. ఓకే, బోన్ రిలేటెడ్ గా ఇన్ఫెక్షన్ వచ్చింది. సాటర్న్ కి రెట్రో ఎఫెక్ట్ ఉన్నా కదా, ఆ ఇన్ఫెక్షన్ అనేది ముందు నుంచి ఉన్నది, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు అది. అవును, అర్థమైందా? ముందు నుంచే ఉంది. 2012 ఎండ్లో తెలిసింది, 2013లో ట్రీట్మెంట్ తీసుకున్నాం. సో దీన్ని ప్రాబ్లం అనకూడదు, రిజాల్వేషన్ అనాలి ఈ టైం ని, అర్థమైందా? ప్రాబ్లం మనం 8 నుంచి ప్రిడిక్ట్ చేస్తా ఉంటే ఫ్యామిలీలో ఒక 5% తగ్గిందంటే అది కాదు తగ్గింది, ఈ బోన్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉన్నదో అది తగ్గింది. అక్కడ మనము పోషకాహార లోపం అవ్వచ్చు, లేదంటే ఇంకోటి అవ్వచ్చు, అర్థమైందా? అక్కడ పరిస్థితి అనేది సరిగా పోలేదు, ఇన్ఫెక్షన్ అందుకు క్రియేట్ అయింది. సో ఎప్పుడైతే ఒక ప్రాబ్లం జరుగుతా ఉందో అది ఎప్పుడైతే రిజాల్వింగ్ టైంలో వస్తుందో రేపు మనం లైఫ్ ముందుకు వెళ్ళడానికి, అర్థమైందా, రిటైన్మెంట్ దొరకడానికి చక్కని ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది. లేదంటే నీ మీద మెడిసిన్ పనిచేయదు కదా, మెడిసిన్ వేసుకుంటే మెడిసిన్ పనిచేస్తుందా? సో అది నీకు పనిచేసే యోగం కూడా ఉండాలి, అప్పుడే పనిచేస్తుంది. ఓకే, సో ఇది కొంచెం రిజాల్వేషన్ కి కొంచెం అవకాశం ఇచ్చింది, కానీ ఇది 100% క్లియర్ అని ఏం చెప్పేదానికి ఏమి ఉండదు, అర్థమైందా? సమ్ ఎక్స్టెంట్, మాక్సిమం ఎక్స్టెంట్ 80% ఎంతవరకు క్లియర్ అవుతుందో అంతవరకు హెల్ప్ చేస్తుంది అంతే. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక ఆస్పెక్ట్ అంటే ఏమీ నెగిటివ్ గా ఏమీ లేదు, క్లియర్ అయింది, ముందుకు పోతా ఉన్నది. మళ్ళా మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే అప్పుడు మనం చెప్పాలి, అప్పటి వరకు ఇది ఇట్లా పోతానే ఉంటది అనమాట. ఓకేనా? సెల్ఫ్ ఎఫర్ట్, అర్థమైందా? సెల్ఫ్ ఎఫర్ట్ అంటే మనం కష్టపడి ప్రయత్నం చేస్తాం. తర్వాత 15, 16 నార్మలే, ఓకేనా? 16, 17లో ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ ఏదైతే అది వాటిలో ఇంప్రూవ్మెంట్ స్టెప్ తీసుకుంటుంది, పాజిటివ్ స్టెప్ తీసుకుంటుంది. అంటే మీకు ఈ రాహులో శుక్రుడు భుక్తి ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది, అర్థమైందా? ఫినాన్షియల్ గా అవ్వచ్చు, ఫ్యామిలీలో మీ ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు, మీకు మెచ్యూరిటీ అవ్వచ్చు, ఇదంతా కూడా 15 నుంచి 18 మధ్యలో బాగుంది కదా, ప్రోగ్రెస్ ఇవ్వాలి. ఇచ్చిందా మరి? ఇచ్చింది సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ. ఫాదర్ ఏం చేస్తున్నారు ఆ టైంలో? ఆ టైంలో ఏదో నార్మల్ జాబ్ వేసారు. నార్మల్ జాబ్ అంటే నార్మల్ టైప్ అంటే మన ఫార్మింగ్ సైడ్ సైడే ఉంటాడు. ఓకే, ఫార్మింగ్ సైడ్ వర్క్ చేస్తున్నారు. ఓకే, రైట్. తర్వాత 18, 19
మళ్ళీ ప్రాబ్లం చెప్పేంత వరకు చార్ట్ బాగానే వెళ్తుంది. 20లో కొంచెం స్లో అయింది చార్ట్, అంటే ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్, ఎక్స్పెక్టెడ్ ఎడ్యుకేషన్ అనుకున్నంత స్థాయిలో పాజిటివ్ చెప్పను. 19 ఏప్రిల్ నుంచి 20 అక్టోబర్ వరకు రాహులో చంద్రుడు జరుగుతున్నాడు. అది తర్వాత రాహు శని నక్షత్రంలో గురు నక్షత్రంలో ఉన్నాడు. ఆ గురు నక్షత్రంలో ఉంటే ఆ గురుతో కలిసినట్టు యాక్ట్ చేస్తాడు అనమాట. ఆ గురు శని అవన్నీ భిన్నపాద కనెక్షన్ అవన్నీ ఎక్స్పెక్టెడ్గా రిజల్ట్ ఇవ్వదు. ఆ తర్వాత ఇక్కడ చంద్రుడు కుజ నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు స్టార్ లాడు, అంటే ఇక్కడ మిక్స్డ్ ఆస్పెక్ట్ ని ఫామ్ చేశాడు. ప్రోగ్రెసివ్ మూన్ ఒకటి సరిగా లేదు. గోచార శని అన్ని ప్లానెట్స్ కి కోణంలోకి వచ్చాయి. కుజుడికి కోణంలో ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే ఎడ్యుకేషన్ లో ఎక్స్పెక్టెడ్ మార్క్స్ రాలేదా, అనుకున్నంత పర్ఫార్మెన్స్ రాలేదా, ఎట్లా ఉందో మీరు చూడండి. లేదంటే ఒకసారి మదర్ హెల్త్ సెన్సిటివ్ ఉందా అట్లాంటి మీరు చెప్పాలి. ఏమైనా కనిపించాయా? 19 ఏప్రిల్ నుంచి 20 అక్టోబర్లో స్లో అయింది. ముఖ్యంగా 20 జూన్ నుంచి 20 అక్టోబర్ ఒక 5-6 నెలలు అక్కడ చూడండి స్లో అయినట్టు అనిపించిందా లేదా? స్లో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ గా స్లో అయింది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఏదో ఒకటి మనీ వరకు ఖర్చు అయిపోవడం ఇట్లా జరుగుతుంది. ఇట్లా జరిగింది ఆ టైంలో. ఓకే, అదొకటి జరిగింది. ఓకే, రైట్. దాని తర్వాత ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అండ్ ఇంకోటి మార్క్స్ కూడా అనుకున్నంత ఎక్స్పెక్టెడ్ గా రాలేదు ఆ టైంలో. స్లోగా చదివితేనే అట్లా రావు. ఓకే, రైట్. తర్వాత బుధుడు కూడా వక్రించాడు. వక్రించి గురు నక్షత్రంలో ఉన్నాడు. గురువేమో 10లో ఉన్నాడు కానీ బట్ ఓన్ హౌస్ కాబట్టి సరిపోయింది కానీ బట్ ఎక్స్పెక్టెడ్ అది రిజల్ట్ ఇవ్వడం. అంటే రెట్రోగ్రేషన్ ఆఫ్ మెర్క్యూరీ ఏం చేస్తాడంటే చదువులో వీక్ చేయడం కానీ, లేదంటే డెసిషన్స్లో తప్పు తీసుకునేటట్టు చేయడం కానీ, లేదంటే ఫ్యామిలీ హెల్త్లో ఫ్లక్చుయేషన్స్ ఇవ్వడం కానీ ఏదైనా చేయొచ్చు అనమాట. అది టైం వచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం ఆస్పెక్ట్ లేదు. ఈ ఆస్పెక్ట్ లేదు కాబట్టి ఒక అందుకు మంచిది, ఒక అందుకు చెడ్డది. కానీ బట్ 21, 22 పర్వాలేదు, నడుస్తూ ఉంది. ఓకేనా? తర్వాత గురుభుక్తి వచ్చింది. గురువు యొక్క నక్షత్రాన్ని 21 నవంబర్ నుంచి 23 డిసెంబర్ మధ్యలో బుధుడు ఒక్కడే ఆక్యుపై చేసినట్టు యాక్ట్ చేస్తాడు. ప్రోగ్రెసివ్ 10,000 మెర్క్యూరీని కంజైన్ చేసింది. పర్వాలేదు, కొంచెం ఉన్నదానిలో ఏంటంటే కొంత ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషను అట్లా ఇంతకుముందు కన్నా కొంచెం బెటర్ అయినట్టు చెప్పుకోవాలి. మరీ గ్రేట్ అని చెప్పను కానీ కొంతవరకు బెటర్ అయినట్టు చెప్తాను అనమాట. కొంత అర్థమైందా? ఎందుకంటే రెట్రోగ్రేషన్ మిస్టేక్, డైవర్షన్, ఒక దాని నుంచి ఒక దానికి మారడం కానీ ఇట్లాంటిది ఏదన్నా ట్విస్ట్ ఏదో కనిపించింది అనమాట నాకు. మీకేం కనిపించింది? అది ఒకసారి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ చెక్ చేయండి సార్ ఆ పర్టికులర్ ఇయర్ లో. ఇప్పుడు మీరు చెప్పిన ఇయర్ లో అదే మిస్టేక్ అంటే అప్పు ఎవరికైనా ఇచ్చారా ఏంటిది? అది అప్పేం లేదు. అంటే మళ్ళా హెల్త్ అంటే మరీ అంత సివియర్ హెల్త్ కాదు, డబ్బులు ఎక్కువ ఖర్చు ఎక్కువ అయిపోవడం జరిగింది. అంటే ఎట్లా? అంటే బయట ఎక్స్పెన్సెస్ కానీ, అంటే బయట రూమ్ తీసుకున్నప్పుడు ఆ ఎక్స్పెన్సెస్, రెంట్, అడ్వాన్స్ అవి రాకపోవడం, సో అట్లా వర్క్ పోవడం అట్లా ఎక్కువ జరిగినాయి. నాకు ఇన్సిడెంట్ గుర్తులేదు కానీ ఆ ఇయర్ లో మాత్రం ఎక్కువగా మనీ అయితే నా ద్వారా ఖర్చు అయిపోయింది నా పేరు మీద. అది నాకు యూజ్ అవ్వలేదు, ఏం చేయలేదు. అట్లా ఖర్చు అవడం వల్ల మీ ఆస్తి ఏమన్నా హెవీగా లాస్ అయిపోయిందా? హెవీ ఏం కాదు, కొంచెం లాస్ అయింది. లాస్ అంటే 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు పోయినాయా, రూపాయి పోయిందా? 100 రూపాయలు ఉంటే ఒక 20-30 రూపీస్ అట్లా పోయినాయి. 100 రూపాయలు అంటే మీ ఆస్తి మొత్తం 100 రూపాయలు అయితే 20 రూపాయలు పోయినాయా? అవును సార్, 30 పైన 30-35 అని చెప్తా. ఓకే, అంటే ఏంటిది మీరు అక్కడ చదువుకోకుండా తిరిగి వచ్చేసారా? ఏం మీరు చెప్పినట్టుగానే ఒక డైవర్షన్ అనేది వచ్చింది. ఆ డైవర్షన్ ఎలా వచ్చిందంటే ఒక పాజిటివ్ సైడ్ నుంచి నెగిటివ్ సైడ్కి వచ్చింది. అది ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు నార్మల్ గా నాకు ఆ ముందు నుంచి కూడా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అదంతా బాగానే ఉండేది. ఎప్పుడైతే ఇప్పుడు ఈ ఇయర్ చెప్పారో 2020 నుంచి అది ఎలా అయిపోయిందంటే ఏదో ఒక విధంగా డబ్బులు నా ద్వారా ఖర్చు అయిపోతుంది. అది ఎలా అంటే ఇంకా మొత్తం మళ్ళీ నాకు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేవు. అండ్ ఇంకోటి ఎక్కువ ఖర్చుగా పెట్టే వెరీ ఎక్స్పెన్సివ్ పర్సన్ కాదు, కానీ డబ్బులు పోవడం, కొన్ని పోగొట్టుకున్నాను, కొన్ని ఎక్కువ ఖర్చు అయిపోయినాయి, కొన్ని అనవసరంగా వేస్ట్ గా అన్నెసెసరీగా అయిపోయినాయి. కొన్ని ఏంటంటే ఒక ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యాను, ఆ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వడం వల్ల ఆ ప్రోగ్రామ్ మనీ పే చేసిన, ఆ తర్వాత నుంచి ఆ ప్రోగ్రామ్ నడవలేదు. సో ఇట్లా మళ్ళీ ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, ఆ ఇన్స్టిట్యూట్కి కట్టాను, ఆ తర్వాత అది జరగలేదు. సో ఇట్లా ఓవర్నే అయిపోతా వచ్చాయి. మనీ మట్టికి నాకు బాగా లాస్. నా కెరియర్ స్టార్ట్ అయినాక నాకు తెలిసి
నాకున్న ఓవర్లో నా మనీ లాస్ అవ్వడం స్టార్ట్ అయింది ఆ టైం నుంచి హెవీగా. అప్పటిదాకా నేను ఎక్స్పెన్సివ్ పర్సన్ కాదు, నాకు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు, తర్వాత కూడా ఏమీ లేవు, కానీ మనీ అయితే అయిపోయాయి. ఎలా అయిపోయాయి అని తెలియదు. అది ఇంకా కొంతమంది చీట్ చేశారు, కొన్ని ఇన్స్టిట్యూట్స్ పే చేశాను, కొన్ని ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యాను, ఇట్లా చాలా జరిగాయి. బట్ ఫైనల్ గా అయితే నేను నా నుంచి అయితే మనీ పోయాయి నా పేరు మీద. ఓకే 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 సరే ఓకే. ఓకే సో ఓకే సరిపోయిందా మరి? ఏమన్నా పర్లేదా? ఒక 10లో 5% అన్న చెప్పానా? 3% దాకా వచ్చానా? 10లో ఒక 5 దాకా వచ్చానా? 6 అట్లా వచ్చేది. అంటే అంటే మీ ఇప్పుడు ఎంత తొందరలో చెప్పాలంటే అవ్వదు. సో అందుకే నేను ఏమనట్లేదు. అది ఎలా అంటే మీకు నేను చెప్పేది అది మీరు అనలైజ్ చేసి కొంచెం టైం కావాలి. సో ఎంత తొందరగా ఫాస్ట్ గా ఇవ్వాలంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయను. అవును సో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. తప్పకుండా నేను కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తాను ఇంకా. అవును సార్, బాగానే చెప్పారు సార్. 2022 నుంచి చూడండి సార్ ఒకసారి. అది ఓన్లీ 22 నుంచి ఇప్పటిదాకా ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ 2 ఆస్పెక్ట్ లో చూడండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్సెస్ ఈ 3 ఆస్పెక్ట్ లో చూడండి. దాన్ని బట్టి చెప్పండి, అర్థమైపోతుంది. అదే సో అక్కడ గురుదశ జరుగుతూ ఉంది కదా 2021లో. సో గురు స్టార్ని ఎవరు ఆక్యుపై చేశారు? 2 గురు స్టార్ లాడ్ ఎవరు? అది బాగానే ఉంది, కానీ గురు స్టార్ని ఇక్కడ మనకి రాహువును బుధుడు ఆక్యుపై చేశారు. సో కాబట్టి ఇక్కడ రెట్రోగ్రేట్ అదంతా ఉంది, మళ్ళీ క్యాన్సిలేషన్ అయింది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ కంజంక్షన్ మెర్క్యూరీ పనిచేయాల్సిందే, పనిచేయదు అది యాక్చువల్గా. ఓకేనా? అంతకుముందు ఏం ఆస్పెక్ట్ జరిగింది? అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది యాక్చువల్గా. రైట్. ప్రోగ్రెసివ్ 10th హౌస్ మార్స్ని కంజైన్ చేసి అట్లా ముందుకు పోయింది. పోయిన తర్వాత ఏం ఆస్పెక్ట్ వచ్చింది? కేవలం ప్రోగ్రెసివ్ మూన్ సెక్స్టైల్ ఇచ్చిన ఇక్కడ ఇది మళ్ళీ అట్లా వెళ్ళింది అంతే. ఓకే, వస్తూ ఉంది, నడుస్తూ ఉంది అది. ఓకే, మనం అక్కడ రాహులో చంద్రుడి నుంచి డిగ్రేడ్ చెప్పినాం. ఓకే, అది ఎప్పుడు చెప్పినాం? 2019 ఏప్రిల్ నుంచి 2020 ఏప్రిల్ దగ్గర చెప్పినాం. అర్థమైందా? అక్కడి నుంచి మనం పెద్ద లిఫ్ట్ అనేది ఏం చెప్పట్లేదు, అంతా సెల్ఫ్ ఎఫర్ట్. అర్థమైందా? ఖర్చు అవుతున్నాయి అని చెప్తున్నారు మీరు, అంతే కదా. తర్వాత గురుదశ వచ్చింది. ఇక్కడ ఉద్యోగం చేశారు ఏమన్నా? లేదు, వచ్చిన ఆపర్చునిటీని నేనే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఆ టైంలో చాలా థాట్స్ ఉన్నాయి మైండ్లో, అందుకే ఆ డెసిషన్ తీసుకోలేదు. అప్పుడు థాట్స్ అంటే అప్పుడే అబ్రాడ్ వెళ్దాం అనుకున్నాను. ఓకే ఓకే సరే. సో అందువల్ల దానికి వెళ్ళలేదు. సో ఇక్కడ అబ్రాడ్ అవ్వకముందే దానికి నేను జాయిన్ అవ్వలేదు కాబట్టి ఇంకా మళ్ళీ వాళ్ళు నాకేం మళ్ళీ మెయిల్ ఏం చేయలేదు మళ్ళీ వాళ్ళు. ఓకే ఓకే సరే, నేను కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ రివర్ట్ అవుతా. అర్థమైందా? సరే, కలుద్దాం. బాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.